హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు. ఈరోజు స్పెషల్ లహోరీ ఆమ్లెట్. లహోరీ ఆమ్లెట్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 3 ఎగ్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, తగినంత కొత్తిమీర అండ్ రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్. ఇది ఆప్షన్ అండి. స్కిప్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే వేస్తానిది. చాలామంది వేసుకోరు. సాల్ట్. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకుందామండి. నా నైఫ్ షార్ప్‌గా లేదు. అందుకే అది కట్ అవ్వట్లేదు అస్సలు. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకుందాము. మీరైతే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నాకైతే ఇది చాకు కట్ అవ్వట్లా అసలు. తర్వాత తగినంత కొత్తిమీర కట్ చేసుకుందాము. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకుందామండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ కూడా మంచి పఫీగా వస్తది సన్నగా కట్ చేసుకుంటే అన్ని వెజిటబుల్స్. అంతే అండి. అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆయిలు, అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత బౌల్‌లో ఒక 3 ఎగ్స్ తీసుకొని కొట్టిపోయాలి. వాటిని ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకోవాలి. బీట్ చేసిన ఎగ్ బ్యాటర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకోవాలండి. పెప్పర్ ఇది ఆప్షనల్. తర్వాత మొత్తం మంచిగా కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలండి ఎగ్ బ్యాటర్ అంతా. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. వాటిని బాగా తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తర్వాత అదే స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్‌ని పెనం మీద వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఎగ్ కర్రీ కలిపినట్టు కలపకుండా నార్మల్‌గా పైన లోపల ఘాట్లు ఘాట్లు తిప్పాలండి.
ఇలా తిప్పడం వల్ల ఎగ్ ఆయిల్ పైకొచ్చి లోపల ఆయిల్ అంతా మంచిగా బ్యాటర్ అంతా మంచిగా ఉడుకుతది. అప్పుడు ఎగ్ ఆమ్లెట్ పఫీగా వస్తది. టేస్టీ ఉంటది. అలాగే మాడకుండా చూసుకోవాలి అడుగంటకుండా. ఆయిల్ అనేది పైకొచ్చేసి పఫీ అవుతదండి ఆమ్లెట్. టేస్టీగా ఉంటది. ఇలా పఫీగా వస్తదండి. అట్లా తిప్పుకోవడం వల్ల ఆమ్లెట్‌ని. కర్రీ తిప్పినట్టు తిప్పకుండా నార్మల్‌గా ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకొస్ ఆయిల్ పైకొస్తది లైట్‌గా. బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలండి ఆమ్లెట్‌ని. ఇట్లా ఈ కలర్ రావాలండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో రెసిపీని ఎగ్ ఆమ్లెట్ మీద వేసేసి స్పూన్‌తో మొత్తం ఆమ్లెట్ అంతా చేసుకోవాలండి. కలపాలి. అంతే అండి. యమ్మీ యమ్మీ లహోరీ ఆమ్లెట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.